ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన సంఘానికి అంతటికీ కూడా నా యొక్క నిండైన వందనాలు తెలియచేస్తూ పరిచయస్తున్నాయి. కుటుంబానికి, సంఘానికి మాత్రం కొత్తవాడిని. బ్లెస్సింగ్టన్ పరిచయం చేశాడు మీకు. నా పేరు రవికుమార్. షాద్నగర్లో పరిచర్యలో కొనసాగించబడుతున్న వాడిని. అలాగే ఇప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వటం, అక్కడ కూడా పరిచర్యలోనే కొనసాగుతూ ఉన్నాను. అలాగూ నిన్నటి దినాన కంగ్రాచులేషన్స్ మా చెల్లి, గాడ్ బ్లెస్ యూ. రైట్. సో నిన్నటి దినాన రావటము, అలాగే సంఘంతో సహవాసం కావాలని ఆశపడి నేను నిన్న సాయంత్రం ఎదురు చూశాను. కానీ కొన్ని అననుకూల పరిస్థితులు, ముఖ్యంగా వర్షం, దానివలన క్యాన్సిల్ అవ్వటము. సరే, ఆదివారం అయితే బాగుంటుందని ఈ దినాన సంఘం మధ్యలో నేను నిలబడ్డాను. నేనంటే నేను కాదు, కానీ ప్రభు తన మహాకృపను బట్టి నన్ను నడిపించటం, నన్ను నిలబెట్టుకోవటం, ఈ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలన్నీ కూడా ఆయనకే చెందుగాక. ఆమేన్. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుడైన లూకా వ్రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము. అందరికీ తెలిసిందే. మరి దేవుడు క్రొత్త విషయాలు ఏమి బోధించబోతూ ఉన్నాడో ఆసక్తితో, ప్రార్థనాపూర్వకంగా అందరూ కూడా సిద్ధపడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయంలో 7 సంఘాలకు హెచ్చరికలు లేకపోతే జాగ్రత్తలు చెబుతూ చివరిలో ప్రతి సంఘానికి ఒక మాట రాస్తాడు. చెవి గలవాడు అమ్మ నాకు ఇచ్చింది హాఫ్ అన్ అవరేరా నాయన, కొంచెం త్వరగా. చెవి గలవాడు, ఆత్మ దేవుడు సంఘములతో మాట్లాడుతుండగా వాడు వినుగాక. ఎవరు వినాలంట? చెవి గలవాడు. లేవా? ఏ చెవి కావాలంటే నాట్ ద ఫిజికల్ ఇయర్స్, ఇవి కాదు. ఇవి ఉంటాయి, ఇటు వస్తుంది. ఇది తెరవాలి, దీంతో వినాలి. అప్పుడు ఇక్కడ జాగ్రత్తగా పదిలంగా ఉంటాయి. అలాగే విందాం. దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు, ఆ తర్వాత 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, ఆ తర్వాత 11వ వచనం నుంచి 24, 25 వరకు గమనించినట్లయితే ఈ 3 సందర్భాల్లో మనకు తెలిసిన విషయాలని నేను ముందే చెప్పాను. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడినటువంటి మాటలే. ఎవరితో మాట్లాడుతున్నాడంటే 14వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్తాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? జన సమూహములతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయా రీతులుగా అలా వారితో మాట్లాడాడు. ఎక్కువగా జన సమూహములతో మాట్లాడాడు. జనము కాదు, అది ఒక పెద్ద సమూహము. జనము సమూహములుగా కూడి వచ్చాయి. దేనికోసము? ఆయన మాటలు వినాలని. ఎందుకు వచ్చారు? అఫ్కోర్స్ కొంతమంది ఏమైనా పెడతాడేమో అని వచ్చారు. ఇంకా చాలామంది ఆయన ఏమన్నా స్వస్థతలు చేస్తాడేమో అని వచ్చారు. కొంతమంది కొన్ని ఆశపడి వచ్చారు. కానీ బహుజన సమూహము మాత్రము ఎందుకు వచ్చాయంటే ఆయన బోధలు వినటానికి వచ్చారు. అలాగే పరిసయ్యులు కూడా వచ్చారు. ఆయన ఎక్కడ దొరికించుకుందామా అని వచ్చారు. సద్దుకయ్యులు వచ్చారు. ఆయనను ఎక్కడ తప్పు పట్టుకుందామా అని వచ్చారు. శిష్యులతో కూడా ఆయన మాట్లాడాడు కదా. అనేక సందర్భాల్లో ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులతో కూడా మాట్లాడినట్టుగా లేఖన భాగాల్లో ఉన్నాయి.
లేఖన భాగంలో రాయబడినటువంటి విషయాలు సద్దుకాయులతో పరిసయ్యులతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు. అదేవిధంగా ఆయన మరీ ఎక్కువగా చాలాసార్లు మాట్లాడింది, అనేక విషయాలు బోధించింది జన సమూహములకు. ఆయన వచ్చిందే అందుకు. ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో ఎవరికి తెలియచేయటానికి అని మనకు అర్థమవుతుంది. జన సమూహములకు తెలియచేయటానికే ఆయన వచ్చాడు. అందుకే వారితోనే మాట్లాడాడు. ఇక్కడ కూడా ఆయన జన సమూహములతో మాట్లాడుతూ ఈ అధ్యాయంలోకి వచ్చేసరికి మనకు చక్కగా ఒక మాట చెబుతూ ఉన్నాడు. మొదటి వచనంలో గమనించినట్లయితే సమస్తమైనటువంటి సుంకరులను పాపులను ఎవరు వచ్చారు ఆయన బోధ వినడానికి? 1 సుంకరులు వచ్చారు, 2 పాపులు వచ్చారు. వాళ్ళకే కదా ఇది అవసరము. ఒకవేళ నాకు జ్వరం వస్తే నాకు ఎవరు అవసరము? ఆ మాట ఆయనే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పాడు, నేను వచ్చింది రోగి కొరకే వచ్చాను. రోగి ఎవరు? నాటు జ్వరము, నాటు దగ్గు, నాటు ఇంకో రోగం కాదు, పాప రోగము కలిగినటువంటి వారి కొరకు వచ్చాను అన్నాడు. కానీ ఇక్కడ ఫిజికల్గా ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే నిజంగానే పాపంలో ఉన్న వారితో మాట్లాడుతూ 3 ఉపమానాలు చెప్పాడు. 3 సందర్భాల గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆ వివరణలోనికి త్వరగా వెళ్దాం, త్వరగా ముగించుకుందాం. ఓకే, మొట్టమొదటిది 3వ వచనంలో ఆయన ఏమంటాడంటే, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఇట్స్ ఏ పారబుల్, ఉపమానంగా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈజీగా అర్థం కావడానికి. వచ్చింది ఎవరంటే మేధావులు కాదు, వచ్చింది ఎవరంటే జ్ఞానవంతులు కాదు, పాపులు, సుంకరులు, జ్ఞానము లేనివారు. వారికి ఎలా చెప్పాలి? ఉపమాన రీతిగా చెబితే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఉపమాన రీతిలో చెబుతూ 3వ వచనం నుంచి ఏ ఉపమానం చెప్తాడంటే, అందులో ఒకనికి, మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు ఉంటే, 100 ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక నంబర్ చెప్తూ ఉన్నాడు, ఒక సంఖ్య చెబుతూ ఒక సంఖ్యను ఏర్పాటు చేసుకొని ఎవరికైనా ఆ సంఖ్య ఎలా ఉందంటే ఒక పరిపూర్ణతను చూపిస్తూ ఉంది. 91 అనలా, 18 అనలా కదా. ఏమన్నాడు? పరిపూర్ణమైనటువంటి సంఖ్యను చెబుతూ ఉన్నాడు. ఆ సంఖ్య ఏంటంటే 100. మీలో ఒక మనుష్యునికి, ఎక్కడో చెప్పట్లా, ఈ వినుచున్న మీలో ఏ మనుష్యునికైనా ఒక 100 గొర్రెలుంటే ఆ 100లో ఒకటి తప్పిపోతే అని అంటున్నాడు. ఎవరైనా చదువుతారా ఆ మొత్తం ఆ వచనం? ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుష్యునికైనా 3 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. థ్యాంక్ యూ బ్రదర్. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు అందులో నుంచి ఒకటే పోయింది. అందులో నుండి జాగ్రత్తగా గమనించాలి, ఇంకొకరిది ఎవరిదో తప్పిపోలా, ఇంకో గుంపులో ఉన్నది పోలా, ఈ గుంపులో ఉన్నటువంటిదే, ఈ మందలో ఉన్నటువంటిదే, ఈ మందలో ఉన్నది ఒకటే తప్పిపోయింది. ఇది సువార్త కంటే కూడా సంఘానికి మనము తీసుకుంటే చాలా మేలుగా ఉంటుంది. సంఘంలో ఇంతమంది ఉన్నాం, మనందరము కూడా పేరు పెట్టి పిలువబడినటువంటి వారము ఆయన చేత, ఒక సంఘముగా కూడినటువంటి వారం. అట్టి మనలో ఒకరు ఎవరైనా తప్పిపోతే ఏం చేస్తూ ఉన్నాం, ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ పాపి గురించి మాట్లాడింది. దీన్ని మన జీవితాలకు అప్లై చేసుకుంటే, మన జీవితాలకు దీన్ని మనం అన్వయించుకుంటే
ఈజీగా మనము ఇదంతా కూడా సంఘ కాపరి మీదకి నెట్టేస్తాం, అయ్యగారు చూసుకుంటారంటాం చాలా సులువుగా. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే, నేను చెప్తాను, మనము లోకంలో ఉన్నాము, లోకరీతిగానే చాలా సందర్భాలు ఆలోచిస్తూ ఏమంటామంటే, గొర్రెలన్నీ సంఘ కాపరివి కదా, గొర్రెలన్నీ ఎవరివి? నువ్వు లేవా? ఆ మందలో నీవు లేవా? నీకు బాధ్యత లేదా? అదే మందలో నేను ఉన్నావు. ఆ మందలో ఉన్నటువంటిదే ఒక గొర్రె తప్పిపోయింది. కానీ ఈ మంద ఏం చేసింది, లేకపోతే మందను కాస్తున్న ఈయన ఏం చేశాడంటే 99 అడవిలో విడిచిపెట్టాడు. అడవి అని అంటే పట్టణం అంటే ఇట్ వాజ్ సో క్లియర్. అందులో రోడ్లు ఉంటాయి, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అడవి అంటే మార్గమే సరిగా ఉండదు, ఎక్కడా మనకు తాగటానికి నీళ్లు దొరకవు, ఏమంటారు, అనానుకూలమైనటువంటి పరిస్థితులు. 99 అడవిలో విడిచిపెట్టాడు. ఆ మందను కాస్తున్నటువంటి మంద కాపరి ఆ 99 అడవిలో విడిచిపెట్టాడు. ఏం కావాలి ఆ 99? తప్పిపోయింది ఒకటే. ఆ ఒక్క దాని నిమిత్తమై 99 అడవిలో విడిచిపెట్టి ఇంట్లో వెళ్ళి హాయిగా పడుకొని నిద్రపోయాడు ఏసీ వేసుకొని. ఏమనిందండి అక్కడ? నా మొహం చూసేదానికంటే దేవుని వాక్యాన్ని బైబిల్లో చూస్తే బాగుంటుంది. నేను ఇలాగే ఉంటాను లేదు, బైబిల్లో చూద్దాం. ఏమని ఉంది? 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినా. ఎందుకంటే ఈ మందను ఎవరైతే ఉపమానము చెప్తున్నాడో ఆ యేసయ్య తన ప్రాణం పెట్టి కొన్నాడండి. ఉట్టిగా సంపాదించుకోలే ఆయన. ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఎట్టి ప్రాణము? విలువైనటువంటి ప్రాణము. ఎంత విలువైనటిది? తండ్రితో కుడి పార్శ్వమున కూర్చుండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నంత విలువైనటువంటి తన ప్రాణాన్ని ఆ మందలో ఉన్న గొర్రె కోసం పెట్టాడు. అందుకే ఆ 99 అడవిలోనే విడిచిపెట్టాడు. అవి ఎక్కడికి పోవు, అది తండ్రికి అప్పగిచ్చేసి ఉంటాడు. తప్పిపోయిన దాని గురించే. ఎందుకంటే ఈ తప్పిపోయినది ఉపయోగకరమైనటువంటిది. ఎందుకంటున్నానో మాట జాగ్రత్తగా కిందికి వస్తే తెలుస్తుంది మిగతా 2 విషయాలు. ఈ తప్పిపోయిన ఈ గొర్రె గురించి మనం ఆలోచిస్తే ఇది ఉపయోగకరమైనటువంటిది ఆ కాపరికి. అందుకే ఈ 99 ఉపయోగం లేదా? ఉపయోగమే. కానీ అవి 99లో కలిసి ఉన్నాయి, సహవాసంలో ఉన్నాయి, ఎదుగుతూ ఉన్నాయి, పోషించబడుతూ ఉన్నాయి, ఆదరణ పొందుతూ ఉన్నాయి. 99 బాగానే ఉన్నాయి క్షేమంగా. కాబట్టి వాటి గురించిన చింత లేదు. అందుకే వాటిని ఎక్కడ వదిలిపెట్టాడంటే అరణ్యంలోనే వదిలిపెట్టేశాడు. వాటిని గొర్రెలన్నీ పెట్టే ఆ ప్లేస్ ఉంటుంది, అక్కడికి తీసుకురాలా, అక్కడే వదిలిపెట్టాడు. ఇంటికి తీసుకొచ్చి ఆ షెడ్డులో పెట్టేసి ఒకదాని కొరకు వెళ్ళినట్టు లేదు, అడవిలోనే విడిచిపెట్టాడు. ఎందుకు అని అంటే దానికి అది సహవాసములో ఉంది. జాగ్రత్తగా గమనిద్దాం. మనందరము కూడా ఎక్కడ ఉండాలి అని అంటే సహవాసములో ఉండాలి. ఏ సహవాసం అంటే దేవుని సహవాసములో ఉండాలి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో ఉంటే మన దగ్గరికి చీకటి ఎంత మాత్రమో రాదు. చీకటి అంటే మీకు అందరికీ బాగా తెలుసు ఏంటి? పాపమే. మన దగ్గరికి పాపం ఎట్టి పరిస్థితుల్లో రాదండి. మనం ప్రొటెక్షన్లో ఉంటాం. ఆ ప్రొటెక్షన్ ఏంటంటే లైట్లో ఉన్నాం, వెలుగులో ఉన్నాం. కాబట్టి ఆ 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు ఆయన వెళ్ళటానికి వెళ్తాడు. ఇక్కడ చెప్పబడింది
కాపరి కాబట్టి గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయని యోహాను భక్తుడు రాస్తాడు కదా. గొర్రెలు ఎవరి స్వరాన్ని వింటాయి? కాపరి స్వరాన్ని బాగా వింటాయి. ఇప్పుడు కూడా ఈ నేటి కాలంలో అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. పెట్ యానిమల్లో మరీ ముఖ్యంగా ఆ పెట్టు, మరి మీలో ఎంతమందికి ఉందో తెలియదు, కుక్కలు పెంచుకోవడం ఎక్కువైంది. అవి కూడా భలే వింటాయి కదా. మంచిది అమ్మా. సో ఇవి గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని ఆ గొర్రెలు గుర్తుపడతాయి. అలా పాపం ఆయన వెతకటానికి వెళ్ళినటువంటి కాపరి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. హీ నోస్ ఆల్ ద నేమ్స్, ఎవ్రీ షీప్ నేమ్ హీ నోస్. ఎందుకంటే ఆయనే కదా పేరు పెట్టి పిలుచుకున్నాడు. నా పేరు ఆయనకు బాగా తెలుసు. ఎక్కడైనా ఎప్పుడైనా అలా కాలు పక్కకేస్తే రవి టర్న్ బ్యాక్ అంటాడు. తిరగాల్సిందే. పేరు పెట్టి పిలుస్తాడు. ఇలా రా అంటే వెళ్తున్నా నేనేమనుకుంటా, ఎవరినోలే అనుకుంటాను. అందుకే ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టే పిలిచాడు. అలా పేరు పెట్టి అరుచుకుంటూ వెళ్తే తప్పిపోయిన ఆ గొర్రె కాపరి యొక్క స్వరం వినింది, దొరికింది. దొరికినప్పుడు ఆయన ఒక పని చేశాడు. ఇది ఉపయోగమైంది కాబట్టి ఆ ఉపయోగమైనటువంటి దాన్ని ఆయన ఏం చేశాడంటే తన భుజముల మీద వేసుకున్నాడు. తనతో ఎవరిని తీసుకెళ్ళలేదని ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అడవిలోకి వెళ్తూ ఉన్నాడు, అరణ్యంలోకి తను వెళ్ళేది వెతకటానికి. కాబట్టి 10 మందిని తీసుకుపోయింటే బాగుండు కదా. కాదు, ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఆయనే తన భుజముల మీద వేసుకున్నాడు. ఆయనే తన భుజముల మీద వేసుకున్నాడు అన్నమాట అక్కడ క్లియర్గా ఉంది. తన భుజముల మీద. ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడంటే ప్రాణము పెట్టునంతగా, తన భుజముల మీద మోయునంతగా ప్రేమించాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంత శ్రేష్టమైన ప్రభు మన ప్రభు. అలా చేశాడు, తన భుజముల మీద వేసుకున్నాడు. రెండవ దానికి వస్తే ఏ స్త్రీకైనా ఎన్ని నాణ్యాలు ఉంటాయంట? 10. ఇక్కడ కూడా సంఖ్య పరిపూర్ణమైనదే చెప్తున్నాడు. నాణెం అది, ఇట్స్ ఎ కాయిన్. ఇది విలువైనది. నేను అక్కడ ఉపయోగమైనది అన్నాను. ప్రభు ఎందుకు బలికిచ్చాడో తెలియదు, కానీ అక్కడ కూర్చున్నప్పుడు నాకు వచ్చినటువంటి తలంపు ఇది. నాణెము, నాణెము విలువైంది. అంటే ఏవైతే సంచిలో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట? స్త్రీలు మామూలుగా మూటలు కట్టుకునేవాళ్ళు ఇంతకుముందు కదా. ఓ సంచి ఉండేది, ఆ సంచిలో నాణ్యాలన్నీ వేసుకొని అమ్మ బాగా తల ఊపుతుంది. షీ నోస్ గుడ్. కాబట్టి ఆ సంచిలో ఉన్నటువంటి నాణెము ఒకటి తప్పిపోయినట్లుగా అక్కడ ఉంది. వాటిలో ఒక నాణెము తప్పిపోలేదు. జాగ్రత్త. నేను పలుకుతున్న మాటలు మీరు విని కాదు అంకుల్ అంటే అయిపోతుంది, కాదు బ్రదర్ అంటే అయిపోతుంది, మీరు ఒప్పుకోకండి. నేను ఇందాక ఒక మాట అన్నాను, తప్పిపోయిన గొర్రెపిల్ల దాన్ని విడిచిపెట్టి ఆయన ఇంటికి పోయి ఏసీ వేసుకొని పడుకున్నాడు అన్నాను. మీరేమనలే, అది ఆడు ఉన్నట్టు లెక్క. కానీ అలా లేదు. ఇక్కడ కూడా తప్పిపోలా నాణం తప్పిపోవటానికి అది ఛాన్స్ లేదు. ఇది ఒక వస్తువు, విలువైన వస్తువు. అది పోగొట్టుకుపోయింది. ఎక్కడుండింది? ఆ 100 గొర్రెలు ఎలాగైతే మందలో ఉన్నాయో, ఈ తప్పిపోయిన ఈ పోగొట్టుకున్న నాణెము కూడా సంచిలో ఉంది, సంఘములో ఉంది. ఇది పోగొట్టుకుపోయింది. ఆ స్త్రీ ఏం చేసింది? ఈ స్త్రీ కూడా 2-3 ప్రాముఖ్యమైన పనులు, ఆ కాపరి 3 ప్రధానమైనటువంటి పనులు ఏమి చేశాడో అలాగే ఈ స్త్రీ కూడా 3 ప్రధానమైనటువంటి పనులు చేసినట్లుగా లేఖన భాగాల్లోనే ఉంది. నా సొంత మాటలు కాదు, అక్కడ ఉన్నాయి. ఏమని ఉందో చెప్పండి. పోగొట్టుకొని ఉంటే ఆమె మొట్టమొదట ఏం చేసింది? నేను ముందే చెప్పాను, దేవుడు వెలుగై ఉన్నాడు,
మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి అని అంటే, వెలుగు ఎందుకు అని అంటే తప్పిపోయినవి దొరకడానికి, అసలు తప్పిపోకుండా ఉండడానికి. అందుకే ఆమె ఏం చేసిందంటే మొట్టమొదట దీపం వెలిగించింది, ఈ పోగొట్టుకున్నది ఎక్కడ దొరుకుతుందా అని. పోగొట్టుకుని పోయిన దాన్ని వెతకటానికి, లేకపోతే సంపాదించుకోవటానికి ఈమె చేసినటువంటి పని ఏంటి అని అంటే దీపం వెలిగించింది. దీపం వెలిగించి ఏం చేసింది? ఇల్లు మొత్తం ఊడ్చింది. ఊడ్చి అలా 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 తీసుకొచ్చి ఒక కుప్ప ఒక చోటికి తీసుకొని వచ్చి ఒక కుప్పగా పెడితే ఆ కుప్పలో దొరికింది. ఏది? పోగొట్టుకున్నా విలువైన నాణెము. ఎన్నిసార్లు అంటే అదే చెప్తే ఎట్లా? పోగొట్టుకుంది విలువైంది, అక్కడ తప్పిపోయింది ఉపయోగమైంది, అది పనికి వస్తుంది, ఇది విలువైంది. అందుకే దాని కొరకు దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి కష్టపడింది కదా. ఆ ప్రియ ప్రభువు కూడా ఇలాగే పోగొట్టుకుపోయినటువంటి విలువైనటువంటి మన కోసము ఆయన సిలువలో రక్తం కార్చినట్లుగా, లేకపోతే శ్రమ పడినట్లుగా. శ్రమ అంటే ఆయన పొందింది ఏ శ్రమ అంటే ఇల్లు ఊడ్చిన శ్రమ కాదు, దెబ్బలు తిన్నాడు, అవమానములు భరించాడు, తన స్థానాన్నే విడిచిపెట్టుకొని వచ్చి ఆ సిలువను తన భుజం మీద వేసుకుని ఎంత హింసలు పొందాడని, ఎంత శ్రమ పడ్డాడని. ఈ స్త్రీని చూపిస్తూ ఉన్నది ఏంటి? అక్కడ కాపరి చూపిస్తున్నది ఏంటి? ఇక్కడ స్త్రీలో చూపిస్తున్నది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు ఎంతగా శ్రమపడ్డాడో తెలియచేయటానికే ఆ ఉపమానం చెప్పాడు. ఇంకా ఆయన చనిపోలా, ముందుగానే చెబుతూ ఉన్నాడు. మూడో విషయానికి వస్తే, ఎవరైనా ఒకరికి 2-2 కుమారులుంటే అని అంటాడు. ఉంటే అక్కడ 100 గొర్రెలు ఉంటే, ఇక్కడ 10 నాణెములు ఉంటే, ఇక్కడ 2 కుమారులు కలిగి ఉంటే, వారిలో ఒకడు తప్పిపోయాడు. ఇక్కడికి వస్తే, ఈ ఉపమానానికి వస్తే, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిని తీసుకొని వెళ్ళినట్లు. ఇది మహావిలువైంది. ఇదేంటి? మహావిలువైంది, ఎంతో విలువైనటువంటిది. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేసుకునేటప్పుడు ఉట్టిగే చేసుకోవాలి. మానవుణ్ణి చేసేటప్పుడు తండ్రి ఒక ఉద్దేశము కలిగి చేసుకున్నాడు. ఏంటి ఆ ఉద్దేశము? నేను ఇందాకనే చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువలో తన ప్రాణము మన కొరకు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సహవాసము కలిగి ఉండాలని, ఆ ఫెలోషిప్లో ఉండాలని, ఆయన ఫెలోషిప్లో మనం ఎదగాలని ఆయన ఇష్టం. అందుకు మనల్ని క్రీస్తు రక్తం పెట్టాడు. కానీ దేవుడు మనిషిని సృష్టించటంలో, తండ్రి మనుష్యుని చేయటంలో ఉద్దేశం ఏంటి అని అంటే అదే సహవాసం కలిగి ఉండాలని కదా. ఆదామును చేసినప్పుడు దేవుడు ప్రతిరోజు సాయంత్రం వచ్చి, ఆదామా ఎక్కడున్నావు, దా వాకింగ్కి వెళ్దాం, రా నీతో మాట్లాడాలి అని పిలుచుకుంటూ ఆయనతో, ఆదాము కొరకండి, ఆదాము కొరకు ఆయన వచ్చాడు. ఆదాం ఎప్పుడు పోయినట్లే, ఆదాం దగ్గరికే ఆ దేవాది దేవుడు వచ్చి పిలుచుకొని ఇద్దరు అలా ఏదైనా తోటలో వాకింగ్ చేసుకుంటూ ఎన్ని ముచ్చట్లు చేసుకున్నారో. అందుకే దేవుడు చేశాడు. సృష్టి మొత్తాన్ని చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం కింది నుంచి అలా చదువుకుంటూ వస్తే దేవుడు పలుకగా అని ఉంది. పలికాడు సృష్టించేయటానికి. కానీ మనిషి దగ్గరికి వచ్చి మన పోలిక చొప్పున నరుని చేయుదము రండి, చేయుదము. అక్కడ లేఖన భాగాల్లో అక్కడక్కడ వాడిన మాటలు ఉట్టిగా అలా వాళ్ళ
ప్రధానమైనటువంటి అర్థం ఉంది అందులో. సృష్టిని చేసేటప్పుడు పలుకగా జస్ట్ నోటితో అలా పలికాడు, సృష్టి మొత్తం జరిగిపోయింది. కానీ మనిషిని దగ్గరకు వచ్చేసరికి చేయుదము అని అన్నాడు. కాబట్టి శ్రమపడి చెమటోర్చి మట్టిని పిసికి కదా, మట్టి. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, మీరు కూడా అలా ఉన్నారు. మట్టి పట్టుకుంటారా? మట్టి పట్టుకుంటారా? పట్టుకోరు, ఇష్టపడరు. ఎందుకు? శుభ్రంగా ఉన్నాం. మరి ఆయన అంత పరిశుద్ధుడు, వేవేల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి ఆయన నిన్ను సృష్టించటానికి మట్టిని పట్టుకొని ఆ మట్టితో ఒక ఆకారాన్ని చేశాడు. అంతటితో విడిచిపెట్టలేదు, జీవాత్మను ఊదాడు. ఎందుకు అని అంటే ఉద్దేశం ఒకటే, సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకుంది కూడా, ఈ ఉపమానం చెబుతున్నది కూడా, 2 కుమారులు ఉండి వారిలో ఒకరు తప్పిపోతే అని అంటాడు. అక్కడ కూడా తండ్రి 3 పనులు 4 పనులు శ్రేష్టమైనటువంటివి చేశాడు. అవి చూద్దాం. 20వ వచనంలో, సరే కుమారుడు తప్పిపోయాడు, ఆస్తి అంతా తీసుకున్నాడు, వెళ్ళిపోయినటువంటి వాడు శ్రేష్టంగా అలాగే హ్యాపీగా తండ్రి దగ్గర ఎంత హ్యాపీగా ఉన్నాడో అలా ఉన్నాడా? అలా లేడు. ఏం జరగాలన్నా జరిగింది. సమస్తము పోగొట్టుకున్నాడు. ఎవరూ లేక ఒంటరి వాడై ఏం చేయాలనుకున్నాడు? తినటానికి తిండి లేక అక్కడ ఇక్కడ ఏమైనా పని చేద్దామంటే ఏమీ దొరక్క చివరికి ఎక్కడికి వెళ్ళాడు? పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు. పట్టుకున్నాడు తిందామని. అప్పుడే దేవుడు మాట్లాడాడు. ఏమే, తండ్రి దగ్గర హ్యాపీగా టేబుల్ మీద కూర్చొని అన్నం తింటా ఉంటుంది, ఆ సుఖాన్ని విడిచిపెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయావు. ఏమి చేశావంటే లోకాన్ని ప్రేమించి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చక్కగా రాస్తాడు, లోకమును ప్రేమింపకుడి అని అంటాడు. లోకాన్ని ప్రేమించకండి. ఎందుకు అంటే లోకములో ఉన్నదంతా ఏందో నాకు తెలుసు, నేను సృష్టికర్తను. ఆ లోకంలో ఏముందంటే 3: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటి వలన ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఈ చిన్న కొడుకు ఏం చేశాడంటే లోకం వైపు చూచి ఎంత రమ్యంగా ఉంది అని వెళ్ళిపోయాడు. చివరికి పందుల పొట్టు చేతికి వచ్చేసరికి మొత్తం కనపడ్డది. నా తండ్రి దగ్గర ఎంత హ్యాపీగా ఉంటే నేనేదో ఉందనుకొని వచ్చేసాను. అప్పుడు వెంటనే లేచి తండ్రి దగ్గరికి ప్రయాణమైనప్పుడు 20వ వచనంలో కొన్ని శ్రేష్టమైన భాగాలు చూసుకొని ముగించుకుందాం. వాడింకా దూరంగానే ఉన్నాడండి. తండ్రి మొట్టమొదట వాడింకా దూరంగానే ఉన్నాడు. వస్తాడని తండ్రి తెలుసా? తెలీదు. కానీ తండ్రి మాత్రం ఏనాడైతే కుమారుడు ఆ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడో, ఇది మహా విలువైంది కాబట్టి ఆయన మిద్ద మీద అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. పగలనక రాత్రనక ఎండనక వాననక ఆయన తన శరీరాన్ని అలాగే నలుగొట్టుకుంటూ ఈ తప్పిపోయిన చిన్న కుమారుని గురించి ఎదురు చూస్తూనే ఉన్నట్లు అక్కడుంది. ఎదురు చూచి వాడింకా దూరంగానే ఉండగానే, మొట్టమొదటిది వాడింకా దూరంగానే ఉన్నాడు. రెండవ విషయానికి వస్తే వానిని చూచాడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుడు చూడాలి, చూస్తాడు. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు మాత్రమే కాదు, ఆయన చూచే దేవుడు కూడా. ఆయన చూచాడు. తర్వాత ఆయనలో కలిగింది, వాడి మీద కనికరపడ్డాడు. చూచినప్పుడు ఏం కలుగుతుందమ్మా? కనికరం కలుగుతుంది. చూచినప్పుడు కనికరం కలుగుతుంది. కాబట్టే చూచాడు, కనికరపడ్డాడు. కనికరపడ్డ ఆయన బాగా జరిగింది పట్టు నీకు అని అనుకోలేదు. ఎందుకంటే తండ్రి కనికరపడి ఏం చేశాడంటే
అలా నడుచుకుంటూ వెళ్ళి పని తీసుకొని వచ్చాడు. కొంతమంది తలలు ఊపుతూ ఉన్నారు. వెరీ గుడ్ అమ్మా. పరుగెత్తాడండి. ఎవరు పరిగెత్తుతారు? సపోజ్ మీకు అందరికీ కుమారుల కూతురు రీసెంట్గా పాపం కాలు దెబ్బ తాకించుకుంది. మమ్మీ కానీ అన్న కానీ పరిగెత్తింటారు కదా. ఎస్, ఎవరు పరిగెత్తుతారంటే ఎవరు ప్రేమించారో వారు మాత్రమే పరిగెడతారు. ఎప్పుడు అంటే చూచినప్పుడు ఏం కలగాలంటే కనికరం కలగాలి. ఆ కనికరం కలిగినప్పుడు జరిగే ప్రతిక్రియ ఏంటి అని అంటే వారు పరిగెత్తుతారు. ఇక్కడ తండ్రి అండి వెళ్ళిన దినం నుంచి ముద్దె మీద ఎదురు చూస్తూనే ఉన్నాడు. భోజనం తిన్నాడని ఉందా? లేదు. నిద్రపోయాడని ఉందా? లేదు. కుమారుడు ఎంత అసహ్యంగా తయారయ్యాడో తండ్రి కూడా అంత బలహీనుడైపోయి ఉన్నాడు. అయినా కుమారుణ్ణి చూస్తూనే కనికరపడి పరిగెత్తడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కుమారుడి నుంచి వచ్చిందండి. ఎందుకంటే తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వస్తూ ఉన్నాడు అని పరుగెత్తి ఏం చేశాడు? వాని మెడ మీద, ఎవరి మెడ మీద? ఏ కుమారుడైతే తప్పిపోయాడో, ఒకవేళ ఆ స్థానంలో, ఆ తండ్రి స్థానంలో మనల్ని మనం ఊహించుకుంటే వాని చెంప మీద ఒక్కటి వీకి అని ఉంటుంది. ఎందుకంటే చూస్తూనే కుమారునిలో ఏం కనిపిస్తుందంటే అసహ్యత కనిపిస్తూ ఉంది. వెంట్రుకలు పెరిగిపోయి ఉన్నాయి, గడ్డం పెరిగిపోయింది, బట్టలు చినిగిపోయి ఉన్నాయి. వాడి పరిస్థితి అది. వెంటనే ఏమొచ్చుంటుంది? ఇన్ని లక్షల రూపాయలు తీసుకుపోయి ఇలా వస్తేవి బికారులాగా అని ఒక్కటి కొడుతుండ్రు. కానీ నేనేం చేశాడంటే, ఈయన తండ్రి, మనం తండ్రులు కాదంటే తండ్రులమే, కానీ ఆయనకున్నది మనకు లేనిది. ఆయన ప్రేమమయుడు. ఆయనలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది. ఆయన ప్రేమ పరిపూర్ణమైనటువంటిది, ఎక్కడ సందే లేదు. మన ప్రేమలో అక్కడక్కడ హోల్స్ ఉంటాయి. ఎందుకంటే మనం మనుష్యులం. ఆయన ప్రేమ పరిపూర్ణమైనటువంటిది కాబట్టి వాని మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చినట్లుగా ఆ 5 అక్కడ చూస్తాం. మొట్టమొదటిది దూరంగా ఉండగానే, రెండవది ఏం చేశాడంటే చూచాడండి. చూచి కనికరపడ్డాడు. కనికరపడి ఏం చేశాడు? పరిగెత్తిన ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ వస్తే ముద్దు పెట్టుకుంటాం కదా. మనం చక్కగా తయారైతే తల్లి ఇష్టపడుతుంది. ఆడపిల్లలైతే మరి మనం కొంచెం బాగా తయారైతేనే తల్లికి వచ్చేది ముద్దు. ఎంత ముద్దు వస్తుందో అలాగా తల్లి మనల్ని అలా తీసుకొని ముద్దు పెట్టేస్తుంది. తండ్రి అలా చేయడు. తండ్రికి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. తల్లి ఏమో ఇన్యాక్షన్ చూపిస్తుంది, తండ్రి ఏమో ఇక్కడ పెట్టుకుంటాడు. ఎందుకంటే తండ్రి గొప్పవాడు. అమ్మ మీరేం బాధ, మీరు మంచివాళ్ళు. సో ముద్దు పెట్టుకున్నట్లుగా అక్కడ రాశాడు. వెంటనే ఏం జరిగిందంటే ఈ 3 చోట్ల జరిగినటువంటి ఒక కామన్ విషయం చెప్పి ముగించేస్తాను. 100 గొర్రెలో ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరి ఏం చేశాడనంటే తన స్నేహితులనందరినీ పిలిచి ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తూ మొట్టమొదట తనకు కలిగింది చెప్పాడు. ఏంటి అనంటే, నా తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికింది, నా ఉపయోగమైనటువంటిది నేను సంపాదించుకున్నాను, నాతో పాటు సంతోషించండి. ఈ స్త్రీ ఏమంటుంది అనంటే, నేను పోగొట్టుకున్నటువంటి నా విలువైన నాణెము దొరికింది, రండి నాతో పాటు సంతోషించండి, లెట్ us సెలబ్రేట్ ద ఫీస్ట్. ఇక్కడ తండ్రి కూడా ఏం చేశాడంటే మొట్టమొదట వాడికి స్నానం చేయించాడు. ఇక్కడ ఏం అవసరము అని అంటే వెంటనే ఆయన సంతోషపడ్డాడు. కానీ అందరూ సంతోషపడ్డాలంటే వాడున్న స్థితిని బట్టి సంతోషపడతారా? అసహించుకుంటారు.
కాబట్టి ఆయన ఎవరికీ కనపరచకుండా తప్పిపోయిన కుమారుణ్ణి మొట్టమొదట క్లీన్ చేశాడు. హెయిర్ కట్ చేశాడు, షేవింగ్ చేశాడు, బట్టలన్నీ తీసేశాడు, చక్కగా స్నానం చేయించి ప్రశస్తమైనటువంటి వస్త్రములు తయారు చేసి వాడిని శుద్ధి చేసి అప్పుడు అందరితో చెబుతూ వచ్చాడు, నా తప్పిపోయిన కుమారుడు దొరికాడు, రండి, విందు ఏర్పాటు చేశాను, విందులో పాల్గొనండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానండి, మనకు పరలోకంలో ఒక విందు ఉంది. ఆ విందులో మనము కూడా మహాప్రశస్తమైనటువంటి వారము, ఎంతో విలువైనటువంటి వారము, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఎంతో విలువైన వాళ్ళం. కాబట్టి ఆ విందులో మనం కూడా పాల్గొనాలని ఆయన ఆశపడి మనల్ని మందులో పెట్టాడు. మనము జాగ్రత్తగా ఇలా తప్పిపోకుండా మందులో కాపాడబడుతూ దావీదు రాసినటువంటి 23వ కీర్తనలో ఆయన ఒక గొప్ప కాపరిగా ఉన్నాడు. 22, 23, 24 3 అధ్యాయాలు చదివితే 22లో ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు. మంచి కాపరిగా ఉన్నాడు, మంచి కాపరిగా 22లో చూస్తాం మనం. మంచి కాపరి యోహాను సువార్తలో అంటాడు, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును, నేను పెట్టాను. సో 22లో ఒక మంచి కాపరిగా ఉన్నాడు. సంపాదించుకున్న తర్వాత ఏం చేయాలి? పోషించాలి. కాబట్టి 23లో ఏ కొదువ లేకుండా మొదటి వచనాన్ని వదిలిపెడితే కింది వచనాలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములతో, మేలులతో తృప్తిపరిచి పోషించాడు. అది మనం చూస్తాం. ఒక గొప్ప కాపరిగా ఆయన మనకు కనిపిస్తాడు 23వ అధ్యాయంలో. 24వ అధ్యాయం కీర్తనలకు వస్తే ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు, తిరిగి మనల్ని ఆయనతో పాటు తీసుకువెళ్ళటానికి. ఈ ఉపమానాలు ఆ 22, 23, 24 అధ్యాయాలు మన కోసమే, ఆ విందులో పాల్గొనటానికి. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. క్షమించండి, ఒక 5 నిమిషాలు ఎక్కువైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పాపిని రక్షింప ప్రాణముని ఏక కుమారునితో, పాపిని రక్షింప ప్రాణముని ఇది అంతటి కరుణ నిరంతరమును తెలుసుకో కంచెను యేసుని నామం దివ్య మధురమౌను, నీవు కరుణిరి రంగు దివ్య సన్నిధికి మనసా, నీవు కరుణిరి రంగు